సీదిరి అప్పలరాజు కొడుకు చాలా చిన్న పిల్లాడు. తెలుసో తెలియకో ఒక యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేస్తే అదంత పెద్ద నేరమా అని జగన్మోహన్ రెడ్డి చాలా చీప్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? దీని వెనుకున్న కారణం ఏమిటి? ఒక మనిషి యొక్క ప్రాణానికి జగన్ ఇస్తున్న మర్యాద ఇదేనా? లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా సరే జగన్ ఇలాగనే సపోర్ట్ చేస్తాడా? జగన్ హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్యలో ఇలాంటి యాక్సిడెంట్ కేసులను ఎలా చూశారు? జగన్ యొక్క ఫ్యాక్షన్ మనస్తత్వానికి ఇలాంటి మాటలు ఎలా కారణం అవుతున్నాయి? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి యథావిధిగానే ఎప్పుడూ పెట్టే రకంగానే ఏదో ఒక ఓదార్పు యాత్ర, పరామర్శో ఇలాంటివి చేస్తూ ఆయన రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ఉంటుంది అని చూపిస్తాడు. అలాగనే నిన్న వైజాగ్ కూడా వెళ్ళటం జరిగింది. మత్స్యకారులు ఈ బోటు గల్లంతైన దాంట్లో మరి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను కానీ వాళ్ళని తప్పుపట్టడానికి కానీ వెళ్ళటాన్ని ఎవరు తప్పుపట్టే అంశం కాదు. వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకి సహాయం చేయటానికి తాను తిరిగి అధికారంలోకి రాగానే మొట్టమొదటగా వాళ్ళకే న్యాయం చేస్తాను అని చెప్పటాన్ని కూడా ఎవరు ఆక్షేపించేదేం కాదు. కాకపోతే ఈ అంశంలో మరొక అంశాన్ని జోడించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సీదిరి అప్పలరాజు మీద ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయటానికి ఆయన కొడుకుని అనవసరంగా కేసుల్లో ఇరికిచ్చి జైల్లో పెట్టారు అని ఒక మాట మాట్లాడాడు. దానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కూడా సీదిరి అప్పలరాజు కొడుకు చాలా చిన్న పిల్లోడు, 18 సంవత్సరాల కుర్రవాడు, బైక్ తీసుకొని ఒక యాక్సిడెంట్ చేస్తే దాన్ని చూడండి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో, ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అనే రకంగా ఈయన చాలా రకాలైన మాటలు మాట్లాడాడు. కానీ అసలైన విషయం జరిగింది ఏమిటి అక్కడ? సీదిరి అప్పలరాజు ఇంకా చాలా పెద్ద అఫెన్స్ చేశాడు. యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన తన కొడుకు కంటే కూడా ఈ యాక్సిడెంట్ని దాచిపెట్టేసి దీన్ని వేరే వాళ్ళని కన్విక్ట్ చేపించి వాళ్ళ ద్వారా తన కొడుకుని కాపాడుకోవటానికి ఒక కాన్స్పిరసీ చేశాడు, కుట్ర చేశాడు. తన కొడుకుని కాపాడుకోవటానికి ఆయన చేసిన కుట్రకు గాను అప్పలరాజు కొడుకు కంటే కూడా అప్పలరాజు మీద ఇంకా సీరియస్ అలిగేషన్స్ ఉంటాయి. ఆయన మీద ఇంకా పెద్ద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని కాపాడుకోవటానికి, తన మనుషులకి వత్తాసు పలకటానికి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? కాకపోతే ఇదంతా ఒక ఫ్యాక్షన్ రాజకీయంలో నుంచి వచ్చిన మాటలాగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ప్రాణానికి ఈ ఫ్యాక్షన్, ఈ పందాలో ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసు. మనకి ఎదురు అపోజిట్గా ఉన్న వ్యక్తినైతే గనుక అడ్డంగా నరికేయటానికి, అంతమొందించడానికి ఏమాత్రం వెనకాడం, దాలి, జయ, కరుణ మరి ఇట్లాంటివి ఏమి చూపించం. అదే మనవాడికి ఏదన్నా జరిగిందనుకోండి, దాని మీద మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తాం, వాళ్ళని ఏదో రకంగా తిరిగి చంపేయాలని చూస్తాం. ఇది ఫ్యాక్షన్ దీంట్లో ఉన్న భావజాలం. అలాంటి భావజాలంలోంచి పెరిగొచ్చాడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి ఇంతకు మించిన ఆలోచనలు వస్తాయనేది ఏముండదు. అదే ఒక ఇట్లాగనే చిన్నపిల్లోడు ఒక యాక్సిడెంట్ చేస్తే దానికి కూడా పెద్ద పంచాయతీ చేస్తున్నారే, వారు ఏదో చూసి చూడనట్టు వదిలేయండి, దానికి కావాలంటే కొంత కాంపెన్సేషన్గా మీకు కొంత డబ్బులు పాడేస్తాం, మీరు పక్కకు తప్పుకోండి, ఇలాంటి కేసులు ఏవి పెట్టకండి అని ఫ్యాక్షన్ పంచాయతీలు చేస్తారు చూడండి. ఆ పంచాయతీ తాలూకు చీప్ మాటలుగా వీటిని పరిగణించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ సీదిరి అప్పలరాజు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి ఇలా సమర్థిస్తున్నాడు అని అంటే ఈయన యొక్క ఉద్దేశాలు ఏమిటనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. తమకు సంబంధించిన వాళ్ళు ఏదైనా చేస్తే గనక దాని మీద ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఆయన ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఆయన ఈ లాని కానీ లేకపోతే చట్టాలని గౌరవించే విధానం కానీ ఏమాత్రం ఉండదనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా సీదిరి అప్పలరాజు చేసిన పని చాలా చండాలమైన పని. ప్రభుత్వంలో ఏదైనా ఒకటి జరిగితే దాన్ని విపరీతంగా హైప్ చేయడానికి తెగ బజారు మీద పడే సీదిరి అప్పలరాజు మరి ఆయన కూడా చట్టాన్ని గౌరవించాలి కదా. ఆయన కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తికి మరణానికి కారణమైతే తీసుకెళ్ళి ఆయన్ని దాచిపెట్టేసి హాస్పిటల్లో అట్టిపెట్టేసి ఆయన్ని విఐపి ట్రీట్మెంట్లు చేపించి చనిపోయిన వ్యక్తికి ఏదైనా చేద్దామనే ఉద్దేశం ఏమి లేదు. ఆయన అనుచరుడు కొడుకును ఒక అతన్ని తీసుకొచ్చి పోలీసులు ఎదుటి లొంగిపోయే విధంగా చేసి మరి అందులో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు. ఒక పెద్ద కుట్రకి తెరదీశాడు సీదిరి అప్పలరాజు. అందుకని ఆయన మీద కూడా కేసులు అయినాయి.
కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం వెనక మరొక ఉద్దేశం ఏమిటి అని అంటే, యూజువల్గా ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అది తెలియక జరిగిన తప్పే, కాకపోతే మా వ్యక్తి మరణానికి కారణమయ్యారు కాబట్టి దానికి కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అందులో దాదాపుగా ఒక 2 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ మాత్రమే ఉంటాయి, ఏది మొత్తం కన్విక్ట్ అయిన తర్వాత కూడా. కానీ జగన్ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా ఇలాగ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవడానికి ఇదేదో కావాలని కుట్రపూరితంగా చేసినట్టుగా కొత్త సెక్షన్లను పెట్టడం, ఇలాంటివన్నీ పోలీసులకు అలవాటు చేశాడు. అదే సెక్షన్లు ఇప్పుడు కూడా ఈ సీదిరి అప్పలరాజు కొడుకు మీద కూడా పెట్టారు. దాన్ని తప్పుపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో తాను ఏం చేశాడో ఇప్పుడు పోలీసులు అదే పని చేస్తూ ఉంటే దాన్ని తప్పుపట్టే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే ఈ వ్యవహారం మొత్తం ఎక్కడికి వచ్చి ఆగింది అని అంటే, తన మనుషులు అయితే ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళనైనా సరే పూచిక పుల్లగా ప్రమాణకంగా దాన్ని మొత్తాన్ని పక్కకు నెట్టేసి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి సెటిల్మెంట్ చేసే వ్యవహారంగా చూస్తూ ఉంటారు. అదే మనకి రాష్ట్రానికి సంబంధం లేకపోయినా పక్క రాష్ట్రంలో జరిగిన దిశ కేసు రోజు చూసాం కదా మనం. అసలు ఆ కుర్రవాళ్ళని మరి ఎన్కౌంటర్ చేశారు, దాని మీద కూడా వేరే రకమైన ఫేక్ ఎన్కౌంటర్ అనే కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో జరిగినా కూడా దాన్ని మన రాష్ట్రం దాకా తీసుకొచ్చి దిశ మరి పోలీస్ స్టేషన్లు పెట్టి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నానని అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఇలాగ చేయటం ఎంత అన్యాయం అన్నట్టుగా మాట్లాడి ఆ దిశ చట్టాన్ని కూడా దాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఆ విషయంలో మరి వాళ్ళు ఎందుకు పాపం పసివాళ్ళు కాలేకపోయారు, మనుషుల్లాగా ఎందుకని చూడలేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే అని మాట్లాడిన వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సీదిరి అప్పలరాజు కొడుకు అయ్యేటప్పటికీ ఇట్లాంటి చిన్న చిన్న కేసులాగా పరిగణించాల్సిన అవసరం ఉంది, అసలు దీంట్లో అరెస్ట్ చేయాల్సిన పనే లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏ విషయం అయితే చేస్తాడో దాన్ని మర్చిపోయి ఆయన వచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా చదువుతాడు అని కొంతమంది అంటూ ఉంటారు. కాకపోతే ఎంత స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ అందులో 4-5 బూతులు కలిపివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఆ బూతులు ఏం మాట్లాడగా, అంటే జగన్ ఇంటెన్షన్గానే కావాలని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడు, స్క్రిప్టులో దాని ప్రకారంగా ఏం కాదు అని. జగన్ ఏమనుకుంటాడో మరి వాళ్ళు కూడా స్క్రిప్ట్ అదే రాసిస్తారు కదా. ఒక ప్రిఫేస్గా ఇదిగో నా ఉద్దేశం ఇదండి అని చెప్తే వాళ్ళు కూడా స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చే వాళ్ళు కూడా అలాగనే ఉంటారు. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమే ఏమిటంటే, తన వాళ్ళనైతే ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడేస్తాం, అదే మిగతా వాళ్ళు ఎక్స్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ కొండబద్దల సుబ్బారావు లాంటి వాళ్ళనైతే కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కూడా పోలీసులు ఒక 10 మంది వచ్చి జీపులో వేసుకొని ఎక్కడ దాకో తీసుకెళ్ళడానికి తయారైపోతారు. అది కుదరలేదు అని చెప్పి యాక్సిడెంట్లకి కూడా ఉపక్రమించి ఆయన్ని నిర్మూలించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ తన వాళ్ళ దాకా వస్తే చాలా చిన్న కేసు, ఇంత చిన్నపిల్లోడు ఇలా కక్ష సాధిస్తారంటే అసలు ఆ అప్పలరాజు కొడుక్కి ఇంకా లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియదు, అది ఇంకా పెద్ద సెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే జగన్ అసలైన చీపు విధానం, రాజకీయం కోసం ఆడుతున్న డ్రామాలు మాత్రం ఇక్కడ తేట తెల్లంగా కనపడిపోతున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.